హైదరాబాద్ పాత బస్తీలో రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ జోన్ డీసీపీ, ఫలక్నామా ఏసీపీ, స్థానిక ఇన్స్పెక్టర్లతో కలిసి బహదూర్పురా క్రాస్ రోడ్ చెక్పోస్ట్తో పాటు పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రహదారిపై వెళ్తున్న పశువులు, వాహనాలను నిలిపివేసి వాటికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గోవుల రక్షణ చట్టం కింద ఇప్పటి వరకు కొందరిపై 8 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. తీసుకొచ్చేయండి. ऊपर नीचे ना ऊपर तो ऊपर है। हेलो मालूम ठीक है सर। अरे पोस्ट बराबर खाली బక్రీద్ సందర్భంగా ఏవైతే క్యాటిల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉందో ఈరోజు బహదూర్పురా ఎక్స్ రోడ్లో ఉన్న చెక్ పోస్ట్ దగ్గర మా పోలీస్ సిబ్బంది మరియు మా వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. సో ఈరోజు కొన్ని మార్కెట్ల నుంచి ఈ పశువులని ఇక్కడ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకొని వస్తూ ఉన్నారు. సో ఏ వెహికల్ వచ్చినా కానీ ప్రాపర్గా అక్కడ మార్కెట్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఉన్నాయా, అదేవిధంగా అక్కడ ఆ మార్కెట్కి సంబంధించిన డాక్టర్స్ ఇచ్చిన డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఇఫ్ ప్రాపర్గా లీగల్గా అంత ఉంటేనే వాటిని మేము ముందుకు అలో చేస్తూ ఉన్నాం. ఏదన్నా డాక్యుమెంట్స్ లేకపోతే వాటిని జిహెచ్ఎంసీ వాళ్ళు పెట్టిన క్యాటిల్ పాండ్కి కాటేదానుల క్యాటిల్ పాండ్కి షిఫ్ట్ చేస్తాం. సో రేపు జరగబోయే పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్న అందరు కూడా ఎవరైతే పండుగ చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ మా పోలీస్ తరఫు నుంచి ఒకటే మనవి, పండుగని ప్రశాంతంగా చేసుకోవాలా. ఏదైతే ఈ ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా రెగ్యులర్గా మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే మన దగ్గర ఒక 3 యాక్ట్స్ ఉన్నాయి. ఒకటి క్రుయల్టీ అండ్ యానిమల్ యాక్ట్ ఒకటి ఉంది. సో యానిమల్ని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఆ యాక్ట్ లో ఏదైతే పొందుపరచడం జరిగిందో వాటిని ఫాలో అవుతూ యానిమల్ ని ప్రాపర్ గా తీసుకురావాలి. అదే విధంగా కౌస్ ని ఎవరు కూడా తేవద్దు అని అవేర్నెస్ మేము క్రియేట్ చేస్తాం. సో కౌస్ అసలు మనకి ఇక్కడ ఎవరు కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం లేదు. సో అందరికి కూడా ఈ పండుగ జరుపుకునే వాళ్ళందరికి కూడా అదే విధంగా ఇక్కడ ఎవరైతే కొందరు వాటిని గౌరక్షకులు వచ్చేసి వాళ్ళు ఈ యానిమల్స్ ని చూస్తా ఉన్నారు వాళ్ళకు కూడా నా మనవి ఒకటే, ఏది కూడా లీగల్ గా ఉన్నాయో దాంట్లో ఇంటర్ఫియర్ కాకుండా ఎవరన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే మాత్రం తప్పకుండా అందరికీ కూడా నేను ఒకటే మనవి